హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. నేను ఈరోజు మీకు ది పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అండ్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఇలా ఇందులోకి యాడ్ చేసుకొని మసాలాని మంచిగా పట్టించేద్దాం. డైరెక్ట్గా మసాలా తీసి ఫిష్కి రాయకుండా రెడీ చేసుకున్న మసాలాలో ఇలా ఫిష్ని అద్దితే మనకి ఈజీగా అయిపోతుంది. జస్ట్ 10 minutesలో మీరు ఫిష్ ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకొని ఫిష్లని మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ నాన్ స్టిక్ ఇట్లాంటివి ఏం వాడట్లేదు, జస్ట్ నార్మల్ కడాయిని యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఎన్ని పడితే అన్ని ఫిషెస్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇలా ఒక 2 minutes అయ్యాక జాగ్రత్తగా మంచిగా ఫ్లిప్ చేసుకోండి. పీసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా చూసుకొని స్పూన్తో మంచిగా ఇలా ఫ్లిప్ చేసుకోండి. అండ్ చాలామంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పీసెస్ అనేవి బ్రేక్ అవుతాయని మోస్ట్లీ చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేస్తారు. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుంటే ఫిష్ ఫ్రై అనేది అంత టేస్టీగా రాదు. సో నేను చెప్పే ఈ టిప్స్ అండ్ ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు ది బెస్ట్ ఫిష్ ఫ్రై అయితే చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. అండ్ రిమైనింగ్ ఫిషెస్ని కూడా మనం ఇలానే ఫ్రై చేసుకుందాం. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫిష్ ఫ్రై చేస్తారు. కొంతమంది ఏంటంటే రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ కార్న్ ఫ్లోర్ వేసి ఇలా చేస్తారు. బట్ మనం ఇక్కడ ఏ ఫ్లోర్ కూడా వాడట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది, ఉప్పు కారం కూడా మంచిగా లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అండ్ మీకు నచ్చితే కరివేపాకు, మిర్చి కూడా వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.